ప్రతీప్ ఫార్మ్స్ ప్రదీప్ మీ దగ్గరికి వచ్చాడని తెలిసి. అవును. ఏంటి సార్ ఆ ప్రతీప్ ఫార్మ్స్? ఏం లేదు, ప్రదీప్ వచ్చాడు. ప్రతీప్ ఫార్మ్స్ ఏమన్నారు సార్? ఏం మాట్లాడారు? వస్తే మన దగ్గర 2 జాతలు పట్టుకెళ్ళారు ప్రతీప్ ఫార్మ్స్ వాళ్ళు. రేజల్లో జాత, టేకరాలో జాత. ఓకే, 50,000. మీరు చూస్తున్నారు రైతన్నకు తోడుగా. ఈరోజు అయితే మాత్రం ఇంకెందుకు మన రామ్మోహన్ రావు గారి దగ్గర అయితే వచ్చాం. మీరు అడిగిన సమాధానాలకి జవాబులు ఇవ్వడానికి అయితే మాత్రం నేను ఇప్పుడు రామ్మోహన్ రావు గారి దగ్గరికి అయితే వచ్చేసాను. మీరు అడిగే ప్రతి ఒక్క కామెంట్కి, ప్రతి ఒక్క ప్రశ్నకి ఇప్పుడు ఈ సమాధానాలు అయితే మాత్రం మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం రామ్మోహన్ రావు గారిని అడుగుదాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీ ఫ్యాన్స్, మీ శత్రువులు అంటే శత్రువులు అనొచ్చో, లేకపోతే మీ ఆపోజిట్ మీ మీద బురద జల్లే వాళ్ళు అనొచ్చో నాకైతే తెలియదు. వాళ్ళు మొదలెట్టారు సార్ మీ వీడియో కింద కామెంట్స్. వాటిని అయితే మీరేమనుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏదో డైరెక్ట్ తీసుకొచ్చి మీరు చెప్పడం అంటే నా నారదుడి పాత్ర సార్ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే వాళ్ళు అడిగారు, నేను మీ దగ్గర నుంచి వాళ్ళకి సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సార్ ప్రధానంగా కామెంట్ ఏంటంటే, ఫస్ట్ కామెంటు రామ్మోహన్ రావు గారు అయితే మాత్రం ఎలా ఉన్నారు, రామ్మోహన్ రావు గారికి ఈ మధ్య హెల్త్ బాగాలేదు కదా, ఎలా ఉన్నారు అని అయితే మాత్రం ఒక వరలక్ష్మి అనే ఆమె, లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు సార్ మీకు, వరలక్ష్మి అనే ఆమె మీకైతే కామెంట్ చేసింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? అసలు పర్లేదు నాన్న, కొంచెం పర్వాలా. ఓకే, పర్లేదు సార్, ఎందుకంటే ఆమె అడిగిన సమాధానానికి యాక్సెప్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి సార్, వీరబాబు అనే ఆయన అడిగాడు ప్రశ్న. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఆ కోళ్ళు ఉన్నాయి, ఈ కోళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు కదా, అసలు ఆ కోళ్ళు అన్నీ ఎక్కడ ఉన్నాయి? అదొక ప్రశ్న సార్, దానికి మీ సమాధానం. ఎక్కడున్నాయంటే అదే సార్, అది ఎక్కడున్నాయంటే మీరు చెప్తే చూస్తే తెలుస్తుంది. అది ఉండే ఇక్కడ ఉన్నాయని. ఓకే, ఆయన విజయనగరం నుంచి మెసేజ్ చేశాడు. విజయనగరంలోనే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి చౌడవాడలో. ఓకే, వైజాగ్ పక్కన. ఇప్పుడు దీని దగ్గర చౌడవాడనే ఉంది. ఓకే, అక్కడ ఉన్నాయి చౌడవాడలో. మన కోళ్ళు ఆడ పెంచుతున్నా వాళ్ళ దగ్గరే తెచ్చాను నేను. ఓకే, జగన్నాథరాజు అని. ఓకే, ఆయన చచ్చిపోయాడు. ఓకే సార్, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు ఉన్నారు. ఓకే, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ మధ్య మనం అందరం వెళ్ళి వీడియో చేసాం అబ్బులు గారు. ఆయన కోళ్ళు మంచిగా సార్ అని మిమ్మల్ని అడిగారు సార్. మంచి పర్లేదంటారా ఆయనకి? ఓకే, ఇంకోటి ఏంటంటే క్వశ్చన్, రామ్మోహన్ రావు గారు ఈ వీడియోలు చేస్తున్నారు, ఆయన అంతా ఈ బిజినెస్ కోసమే కదా, ఏం ఉపయోగం అని చాలామంది చెప్తున్నారు, దానికి ఏమంటారు? నాకు బిజినెస్ చేయాలని లేదు నాన్న. అవును సార్, మాకు తెలుసా, నాకు బిజినెస్ చేయాలని పని లేదు. ఓకే, కోడిని అమ్మాల్సిన అవసరం లేదు. అది సార్, నాకుందో సరదా చిన్నప్పటి నుంచి. ఓకే, పెంచుకుంటున్నాం. మేత బోల్డ్ అయిపోతుంది. ఎవడన్నా చదువుకుంటే మేత డబ్బులు వస్తే, లేకపోతే లేదు. అది ఏముంది పెద్ద వాటి గురించి. అవును సార్, ఏంటంటే ఫ్యాషన్ అంతే. ఒక కోళ్ళు పెంచాలనేది ఉండయని. ఓకే, పలానా బ్రీడ్ పలానా ఆయన దగ్గర ఉంది, మంచి బ్రీడు అనే దానికోసమే, కానీ ఏదో అమ్మి మాయ చేసి అట్ట చేసి అమ్ముకోవాలని కాదు సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, రామ్మోహన్ రావు గారు కోల్డ్ అనేది పక్క వేరే ఫార్మ్స్ నుంచి కొనుక్కొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి నా బ్రీడ్ అని, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేమస్ అయిపోయాను కాబట్టి నా బ్రీడ్ అని చెప్పి అమ్మేసుకుంటున్నారు. లేదు నాన్న అనేది కూడా ఒకటి ఉంది సార్. నేను అసలు ఎప్పుడు అమ్మను, అసలు ఎప్పుడు బయట కోడిని తేను. అవును, బయట కోడి ఎగతాలికి కూడా తేను. అదే సార్, అసలు తెచ్చిన వీటిలో కలవు. మీ జాతి మీదంతా మా వాటిలో కలిసే కోడేది. అవును, ఆ తలకాయలు, ఆ కళ్ళ మీద బొయ్యికులు, అవును, ఆ గొల్లలో ఆ బాడీలు ఎక్కడున్నాయి సార్? మీరు ఆ బ్రీడ్ని ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నారు? మీ బ్రీడ్ దాదాపు 60, అంతకుముందేనా 80-90 ఏళ్ళ నుంచి. అప్పటి నుంచి ఆ బ్రీడ్ ఇప్పుడు దాకా అట్టగా ఉన్నాయి, తీసుకుంటానే వస్తున్నారు. ఒకవేళ రోగాలు వచ్చి తెచ్చిన ఏదో ఒకటి మిగులుతుంది కదా. అవును, దాన్ని బట్టి అవి వస్తాయి, మళ్ళీ డెవలప్ చేస్తారు మీరు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మీరు అసలు ఈ వీడియోతో ఇంకా మీకు కామెంట్స్ అనేది రాకూడదు అనమాట. అసలు మీరు ఏం చెప్తారు మీ ఫ్యాన్స్కి? మీ కోళ్ళ గురించి ఏం చెప్తాం మనం? వద్దన్నా ఆగరంటారా, ఏదో ఒకటి అంటూనే ఉంటారు సార్. ఇంకోటి ఏంటంటే, ఏదో సామెత ఉంది, అన్నీ ఉన్నా ఇస్త్రాకు చూడు ఉండిద్ది, ఏమి లేదు, అన్ని పెట్టిన ఇస్త్రాకు కదలదో, ఉట్టిస్త్రాకు ఎగిరి పడద్దని. ఏంటంటే సార్, ఏదో కామెంట్ పెట్టాలి అంతే, ఏదో ఒకటి అనాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. అలానే మీకు వాళ్ళు ఎంతమంది, వాళ్ళకంటే డబుల్ ఉన్నారు మీ ఫ్యాన్స్. మళ్ళీ అవును, మీ దగ్గర కోళ్ళు ఎత్తుకెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది అన్న రామ్మోహన్ రావు గారి దగ్గర కోళ్ళు ఎత్తుకెళ్ళడం బాగానే ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది. చంపేస్తున్నాయి కోళ్ళని. అవును సార్, నేను మంచిగా 2 ఏతలు 3 ఏతల్లో చంపేస్తాయి కోళ్ళు సార్. మన ఈ మధ్య ప్రతీప్ ఫార్మ్స్
ప్రదీప్ మీ దగ్గరికి వచ్చాడని తెలిసి. అవును. ఏంటి సార్ ఆ ప్రదీప్ ఫార్మ్స్? ఏం లేదు, ప్రదీప్ వచ్చాడు. ఓకే. ఇక్కడ నుంచి కడప నుంచి ఇద్దరు వచ్చారు. ఓకే. పులివెందుల దగ్గర నుంచి. ఓకే. వాళ్ళని అమ్మడి పెట్టుకొచ్చాడు మనడు. ఓహో, ప్రదీప్ ఫార్మ్స్. ఆ ప్రదీప్ ఫార్మ్స్ ఏమన్నారు సార్? ఏం మాట్లాడారు? మన దగ్గర 2 జాతలు పట్టుకెళ్ళారు ప్రదీప్ ఫార్మ్స్ వాళ్ళు. రేజాలో జాత, టేకరాలో జాత. ఓకే. 50,000 జాత, 25,000 గడికి పట్టుకెళ్ళారు. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రదీప్ ఫార్మ్స్ అంటే సార్ 4-5 ఫార్మ్స్ ఉన్నాయి అన్నాడు. ఆయనకి మీ దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి సార్? లేవుగా నాన్న, ఈ బ్రీడ్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఓహో, ఈ లేవు కాబట్టి మీ దగ్గర తీసుకెళ్ళాడా? అంటే మీరు ఎటుగా ఆల్రెడీ నమ్మకం కాబట్టి. రేజాలో టేకరాలు ఎవరి దగ్గర లేవు. ఓకే. ఈ పిచ్చి మంది ఉన్నాయి. ఓకే. భోమవరం కొద్ది దగ్గర వేసి కొద్ది దింపిని అవి ఉన్నాయి. ఓకే. ఎంత గొద్దులో పెట్టుకుంటానికి అయ్యి. అవును, అందుకనే సార్ ఈ మీ జాతి కోసం వచ్చాడు, ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసాడు. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో మీది పెట్టాడు. కడప. ఓకే. లాయర్లు ఇద్దరు. ఓకే. వాళ్ళు వచ్చారు బ్రీడ్ కావాలని. ఓకే. వచ్చి ప్రదీప్ని అమ్మడి పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఓకే. వచ్చి మా 2 జాతలు తీసుకున్నారు. ఓకే. పట్టుకెళ్ళారు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్నాడు ప్రదీప్. కింద పిల్లలకి వెళ్ళాలి దిగి అన్ని ఫోన్ చేస్తుంటాడు. వాళ్ళు చేస్తారు ఫోన్. అదే ప్రదీప్ ఫోన్ చేస్తుంటారు. ఓకే. రామ్మోహన్ రావు గారు అయితే మాత్రం ప్రదీప్ ఫార్మ్స్ అంటే వాస్తవంగా చెప్పాలంటే జనాల్లో దృష్టిలో అనేక రకాల జాతులు ఒకేసారి దొరుకుతాయి అన్న ఉద్దేశం ఉంటుంది. అలాంటి ప్రదీప్ ఫార్మ్స్ మీ దగ్గరికి వచ్చి వీడియో పెడితే కోళ్ళు పెంచే వాళ్ళు అవాక్ అయిపోయారు సార్ అసలు. అవును. అదే ప్రదీప్ అయితే నాకైతే ప్రదీప్ ఇంతవరకు వీడియో చేసిన అనుభవం లేదు, కానీ విన్నాను ప్రదీప్ వీడియో కోళ్ళు అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు అన్ని రకాల జాతులు అని. అవును. ఓకే సార్. ఏమన్నా రేజాలు టేకరాలని పోషించేవాళ్ళు లేడు నాన్న. అవును సార్. ఏదో కత్తికోళ్ళు బొత్తుకోళ్ళు అనేది తాత్కాలికంగా 25,000, 30,000, 50,000, 40,000 లక్షలు చెప్పటమే కానీ ఓకే వీటిని ఏం చేయలేవు. ఓకే. అయితే ప్రదీప్ కూడా మీ ఆఖరికి ప్రదీప్ ఫార్మ్స్ ఓనర్ కూడా మీ దగ్గర కోళ్ళని తీసుకెళ్ళాడంటే అది మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే మేము చూసాం, మేము అందరం మామే కాదు చాలామంది చూసినారు. ఆయనే పెట్టాడు స్వయంగా వీడియో, రామ్మోహన్ రావు గారితో నేను కలిశానని, మీతో మాట్లాడిన ఇంటి దగ్గరది మాట్లాడిన వీడియో పెట్టాడు. అది అడుగుదాం అనుకున్నాను, సమయంలో వచ్చేసింది. ఇదండి మన రామ్మోహన్ రావు గారు అయితే మాత్రం. మీకు తెలియని విషయం ఏంటంటే ఎంతోమంది ఫార్మ్స్కి మాత్రం రామ్మోహన్ రావు గారి బ్రీడ్ అయితే మాత్రం వెళ్ళిందన్న విషయం మీకైతే చాలామందికి తెలియదు. ఈ మధ్య చూసాం ప్రతి ఫార్మ్స్ అనేది లేటెస్ట్గా చాలామంది ఎక్కువగా కోళ్ళను అయితే కొంటూ ఉంటారు. ఇదేది మనం ఆయనకి ఏదో వీడియో చేసినారు, ఆయన చేశారు కాబట్టి మాటల సందర్భంలో అయితే వచ్చిన విషయం ఇది. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా ఇలాంటి ఫ్రీ వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే చేయడం అయితే మొదలైంది. ఇంతకాలం మనం ఫ్రీ వీడియోలు అయితే చేయట్లేదు, అసలు వీడియోలు ప్రమోషన్ వీడియోలు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పటి నుంచి మేము రైతులు ఫ్రీ వీడియోలు చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకైతే వచ్చాం. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా.